అసలే రాక ఫస్ట్ టైం గోవా వచ్చాం, దారి తప్పిపోయాం. అక్కడికి నాగబాబు గారు చెప్తూనే ఉన్నారు, మమ్మల్ని వదిలి ఎట్టి వెళ్ళకుండా తప్పిపోతారని. రాఘవ్ గారు, మీరు పెద్దలను మర్యాదిస్తున్నా, మనం తప్పిపోలే, ఆ 38 మంది తప్పిపోయారు. మేధావి ఊరుకుంటావా? ఎవరో ఒకరిని తప్పేం కదా, మన దగ్గర ఫోన్ నెంబర్ కూడా లేదు, హోటల్ అడ్రస్ తెలీదు, ఎలా వెళ్ళడం? జస్ట్ ఏ మినిట్, ఐ హావ్ కార్డ్. ఈ కార్డు మీద అక్షరాలు వెళ్ళేవేంటండి? అరే ఇందాక వెనకాల పెట్టాను, ఆ రాపిడికి అక్షరాలు కరిగిపోయినట్టున్నాయి. ఇంకాసేపు ఉంటే కార్డు కాలిపోయేది. పెట్టలే, మేమందరూ ముందు వెళ్తున్నప్పుడు ఎక్కడో వెనకాల ఉండిపోతారేంటి మీరు? నా చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తొచ్చాయి. అక్కడ శాండ్ ఇసుక ఉంది, అక్కడ ఇసుకలోనేమో చిన్న గుడిసేసాను, ఆ గుడిసి కూలిపోయింది, అందులో నాదేమో ఇరుక్కుపోయింది. ఏంటి? కాలు కాలు. బాబు గారు ఎప్పుడో చెప్పారు, ఆర్పి నీకు కొంచెం ఇగో ఉందయ్యా అన్నారు. రచ్చ రవిని చూసి నేర్చుకోవయ్యా. ఏమయ్యా రవి, నీలో కొంచెం టాలెంట్ ఉందయ్యా అన్నారు. అదేమన్నా పెంచుకున్నాడా? లేదు కదా. నువ్వెందుకు ఇగోని అలా పెంచేసుకుంటావు? నీ దండం పెడతా, కోనసీమలో ఉండే 4 కొబ్బరి చెట్ల మధ్య 4 తట్లు ఇసుకేస్తే వచ్చింది గోవా. ఇగో తగలయ్యా. చూపించావు. అదిగో బీచ్ చూడు, కెరటాలు చూడు, కెరటాలు చూడు, కెరటాలు అలలు ముందుకు వస్తుంటాయి, వెనక్కి పోతుంటాయి, ముందుకు వస్తుంటాయి, వెనక్కి పోతుంటాయి. 15,000 తొప్పెట్టావు కాబట్టి నీకు దిక్కు తెలియట్లా. ప్రపంచంలో ఏ సముద్రం నల్లో ముందుకు పోతుంటాయి, వెనక్కి వస్తుంటాయి. నువ్వు వాపుతావు మాట్లాడుతావు, 15,000 ఖర్చు గురించి మాట్లాడుతూ ఉంటావు. నువ్వు రచ్చ రవిని చూసి నేర్చుకో. ఎంత చక్కగా చూడు, ప్రతి పైసాని ఆస్వాదిస్తున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు. రాఘవ్ గారు, ఇప్పుడు రాత్రి 10:30 అవుతుంది, షాపులు కట్టేస్తారు, మరి త్వరగా వెళ్దాం. సార్ ఇది హైదరాబాద్ కాదండి, గోవా. అంటే ముందే కట్టేస్తారా? 24 hours తీసే ఉంటాయి. అయినా సరే నా వాచ్ లో 12 గంటలు ఉందేంటి? మీరు రచ్చరవి గారి టీమ్ లో పనిచేస్తారు కదా? కాదు, అతనే నా దగ్గర టీమ్ లీడర్ గా పనిచేస్తున్నాడు. అంటే మీకు కూడా ఇగో ఉందన్నమాట. ఏ మాత్రం ఒక్క నిమిషం ఆగండి. ఏమండి రవి గారు, ఆయన ఇందా నుంచి ఖర్చు అయిపోతుంది ఫీల్ అయిపోతున్నాడు కదా. గోవా వచ్చారు, చాలా బిజీగా ఉన్నారు నుంచి. మీరు ఇక్కడ షాపింగ్ ఏం చేశారు? ఓ బాబోయ్, చాలా షాపింగ్ చేశారు. అయ్యో ఏంటి, ఎంత బరువు ఉంది అప్పారావు గారు? చూసారా ఎంత బరువు ఉంది? బరువు గురించి నా దగ్గర మాట్లాడుతుంది. బాబోయ్, ఏంటి ఇసుక షాపింగ్ చేశారేంటండి? అదే బీచ్ లో ఇసుక కొన్నా 750, 250 రూపాయలు అటాటికి కొన్నా 500 పెట్టి. గోవా వచ్చి ఇసుక కొన్నారా? గోవా బీచ్ నుంచి నా బిడ్డ, డాడీ నా కోసం ఏం తెచ్చినట్టే, ఇసుక తెచ్చిన గోవాది అంట. వాళ్ళ కొడుకు అడిగినాడు, కష్టం కదా, ఇద్దరికి సేమ్ ఇసుక కొన్నా. ఇప్పుడు అర్థమైంది రోజా గారు ఇంకా ఎందుకు కుమిలిపోతున్నారో నేను చూసి. ఆగు అప్పారావు గారు, ఏమనంటే అన్నం అంటారు కానీ కారు చీకట్లో కాకి పిల్ల కనిపిస్తుందా? ఒక్క నిమిషం సార్, అడి వాయిస్ ఎక్కడో విన్నట్టుంది ఎవడా అని. ఇక బాబు సార్ టోపీ తీయమను. వద్దు సార్. నువ్వా సార్? నేను కూడా తప్పిపోయింది సార్, అందుకే ఈ లోపల టాటూలు వేసుకుని బతుకుతున్నా. టాటూలు వేసుకుని బతికేస్తున్నావా? రే తప్పేం, అందరం వెనక్కి వెళ్ళిపోదామన్నా, డబ్బులు లేవు. సార్ ఎక్కడున్నారో అడ్రస్ తెలీదు. ఇంట్లో అడుగుతారు గోవా నుంచి ఏం తెచ్చావు. ఈ లోపల 10 టాటూలు వేసి 10,000 సంపాదించాలి. నేను హైదరాబాద్ వెళ్ళిన టీమ్ లీడర్ చేస్తారు, జబర్దస్త్. నేను యాంకర్ చేస్తాను. ఒక నిమిషం అప్పారావు గారు ముచ్చట పడుతున్నారు. ఉంటే చూడు, ఇది కావాలా? 2 రోజుల నుంచి తాగుతున్నానండి, మిగిలింది ఇది ఉంది. 10,000 పెట్టుకుని వస్తా, తొందరగా వచ్చేయాలి నువ్వు. ఓకే. గోవా ఎంజాయ్మెంట్ కి వచ్చాం కదా, ఇదిగా గట్టం. నీ గట్టంలో నాకు గొట్టం పద. రే గోవాని బ్రష్ పట్టిస్తున్నారు కదా. జాగ్రత్త, చీర్చి చెప్పుకుని తాగండి. వీళ్ళందరికీ ఎందుకు ఇప్పించానో తెలుసా అండి? వీళ్ళందరిలో ఒక్కొక్కరి దగ్గర చాలా ఎదవ టాలెంట్లు ఉన్నాయి. మనసులో ఒకటి బయటకు ఒకటి మాట్లాడుతుంటారు. వీళ్ళ కుళ్ళు కుతంత్రాలు ఏంటో ఇప్పుడు బయటికి లాగాలి, చూస్తా. మీరు నాగబాబు గారిని ఎప్పుడు చూసినా బావా బావా అని పిలుస్తూ ఉంటారు కదా, అని అంటే అంత ప్రేమ మీకు? ప్రేమ కాదండి, బాధ. చూసారా నువ్వు బాధ
నేను ఆడదానిగా ఎందుకు పట్టలేదు? బాబు గారి చేత మరదలు అని ఎందుకు అనిపించుకోలేదని నా బాధ. ఎంత మందులో ఉన్నా సరే బిస్కెట్ ప్యాకెట్లు బాగానే మెయింటైన్ చేస్తారు. ఆర్పి గారు, మీకు నిజంగా చాలా టాలెంట్ ఉందండి, కానీ చాలా సార్లు మీరు గెలవలేదు. జడ్జిమెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటి? కరెక్ట్ కాదు, అసలు కరెక్ట్ కాదు. ఈ టైంలో మీరు అడగడం కరెక్ట్ కాదు, నేను చెప్పడం కరెక్ట్ కాదు. తాగినప్పుడు ఏంటి చెప్పకూడదు, నోరు మూసుకోపో. ఆడ ముద్ర టెంకాడు. ఈడు కూడా మందులో కూడా బిస్కెట్ ప్యాకెట్లు బాగానే మెయింటైన్ చేస్తున్నాడు. లాభం లేదు, ఈడు కూడా దొరకలేదు. ఇంక ఈ మేధా ఒక్కడు ఉన్నాడు. రవణ, నువ్వు చాలా మంచి ఆర్టిస్ట్ అన్నా. మందు తాగింది నేను, నువ్వు కాదు. ఈడు కూడా ఒప్పుకోవట్లేదు ఆర్టిస్ట్ అంటే. అలా కాదన్నా, మన యాంకర్ ఉంది అనసూయ. అనసూయ మీద నీ ఒపీనియన్ ఏంటి? తాగింది ఈడు మందు తాగినప్పుడే అనసూయ గారికి ఒక ఫోన్ కొట్టిస్తే ఈడి మీద కేసు పెడతాడు. కరెక్ట్ అన్నా? ఒకసారి అనసూయ గారికి ఫోన్ చేయి. అలా కాదన్నా, ఒకసారి ఎందుకు ఎందుకు వాళ్ళ పిల్లలకు కూడా మన బీచ్ ఇసుక కొనమంటే నాగరిక పైసలు సార్, మీ అందరేటి ఇక్కడ ఉన్నారు? సరదాగా గోవా చూద్దామని వచ్చారు. ఇది మా వైజాగ్ సార్. ఊరుకోండి, పంచులు మేము వేస్తాం, మీరు వేస్తారేంటి? నిజం సార్, ఇది మా వైజాగ్ సార్. మనం గోవా లేవు, గోవా అనుకుని వైజాగ్ లో దిగాం ఫోటో. బుద్ధి జ్ఞానం ఉందా లేదు నీకు? నేను ముందే చెప్పాను, నాగబాబు గారు వెళ్తున్న విమానం ఎక్కడంటే మనందరం వెనకాల విమానంలో వెళ్దాం అన్నారు. ఆయన విమానం గోవా వెళ్ళిపోయింది, మనం వైజాగ్ వచ్చాం. ఏంటి కబుర్లు? పోండి, మీకు నా మీద అసలు ప్రేమే లేదు. రోజు రాత్రి 10 అయితే చాలు, బలవంతంగా తెచ్చుకుంటున్నాను కదా. అది కాదండి, ఎల్లుండి మన పెళ్లి రోజు కదా, నాకు ఏదైనా గిఫ్ట్ కొనివ్వండి. మా ఆఫీస్ లో మా బాసు. బాసా? అయితే మంచి గిఫ్ట్, మంచి గిఫ్ట్. రోజు పోయి మొహం పగిలిపోతుంది ఏమనుకుంటున్నావు? బాస్ని ఏమన్నా గిఫ్ట్ గా ఇస్తారా? అంటే మా బాసు ఈ మధ్య ఏదో టెలివిజన్ అని కొత్తగా వచ్చిందంటే, టీవీ అంటారంట ముద్దుగా. అంటే దాంట్లో ఏమొస్తాయండి? సినిమాలు వస్తాయి, పాటలు వస్తాయి, నాటికలు ఇలాంటివన్నీ వస్తుంటాయి. నాకు అది కావాలండి, నాకు అది కావాలండి. ఏనుగు పిల్లలాగా ఎంతున్నావేంటి? మారం చేస్తున్నాను. నువ్వు చేస్తే దుమారం లాగా ఉంది, మారంలా లేదు. సరేలే, వెళ్ళి నేను తీసుకొచ్చేస్తాను, తొందరగా వచ్చేయండి. ఓకే. వస్తాడు నారాజు ఈ రోజు, రానే వస్తాడు నెల రాజు ఈ రోజు. జాగ్రత్త జాగ్రత్త బాబు, జాగ్రత్త. ఫ్లాష్ బ్యాక్. మళ్ళీ అటు అటు పట్టుకో, అటు పట్టుకో. అయ్యా, డార్లింగ్, ఇదేనండి టీవీ అంటే. వెళ్ళు. డార్లింగ్ అన్నట్టు మర్చిపోయాను, కొత్త టీవీ కదా, కొబ్బరికాయ స్వీట్లు ఇలాంటివన్నీ తీసుకొచ్చేస్తాను, నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకో. ఈ విషయం అందరికి తొందరగా చెప్పాలి. ఏమండి గోపాలం గారు, మా ఆయన టీవీ తెచ్చారండి. ఏమండి రాజారావు గారు, మా ఆయన టీవీ తెచ్చారు. భారీశ్రీ, భారీశ్రీ. అయ్యో సారీ అండి, మా ఇల్లు అనుకున్నాను. ఇదిగో ఆనందరావు, ఇది మీ ఇల్లే. మా ఇంట్లో మీరందరూ ఉన్నారేంటి? ఏలే, కొత్తగా టీవీ కొన్నాడు కదా, మీ ఆవిడకి ఆకైతే వచ్చాం. బుద్ధి జ్ఞానం ఉందో లేదో నీకు? స్వీట్లు తెస్తానని చెప్పాను కదా, పూజ చేయాలి కదా, పూజ చేయకుండా నువ్వు టీవీ ఎలా చూపించేస్తా అందరికి? పూజలు చేసేదాకా పోకరాలు అవుతాయంటే దేని దారి దాందే. ఈడెవడో? మన అప్పరావులుడు. వచ్చాడు కానీ బయటికి వెళ్ళకరోయ్. ఊర్లో కోతులు పడి తాటికాయలు పీకేస్తున్నాయి అంటే నీ ముఖం కూడా తాటికాయలాగా ఉంటది కదా, కన్ఫ్యూజ్ అయిపోయి కోతులు నిన్ను చింపేస్తాయి. ఇదిగో ఆనందరావు, కూర్చా టీవీ చూద్దాం, సినిమా అని కూర్చుందాం అంటే చూడలేదు ఎక్కడ. గుర్తుందా
ఆడవాసం తగిలితే చాలు అతుక్కుపోతారు. ఆడవాసన అంటే నీ దగ్గరికి వస్తే మాడు వాసన వస్తుంది. ఎప్పుడో సిపాయిలు తిరుగుబాటు కాలంలో పుట్టావు. ఇప్పటిదాకా ఊర్లో ఒక్క మగడైనా సరే నేను ఆడదానిగా గుర్తించాడే. మన ఇంట్లో నిన్న మొన్న ఏమైనా ఎలకల మంది కొట్టావా? ఎలక సచిన వాసన వస్తుంది. ఆంధ్రా నేనే పొద్దున స్నానం చేయలేదు. రే టీవీ చూడడానికి వచ్చినప్పుడు స్నానం చేసి రావచ్చు కదరా కంపు నువ్వును. స్నానాలు చేస్తా ఉంటే పొగరాలు అవుతాయటండి. అంతే ఈడిదే అది ఈడిదే. ప్రాణం స్టార్ట్ ఉంది. అందరికీ నమస్కారం. ఈ రోజటి కార్యక్రమంలో మొదట నాగలితో దున్నటం ఎలా నేర్పబడును. ఆనందరా నాగలతో దొండడం ఎలాగంటే నీకు ఉపయోగపడుతుంది చూసుకో. దొండం గురించి నాకు చెప్తాడు ఏంటంటే, నువ్వు నాకు చెప్తావేంటి? పడు గొంతులోకి వెళ్ళిపోతాయి. ఎందుకు నీకెవరు చెప్పాడు? సిగ్నల్ పోయింది. ఆనందరా ఒకసారి వెళ్ళి యాంటీనా తిప్పాను. యాంటీనా నేను తిప్పడం అంటే నేను తిప్పను. ఆనందరా ఒకసారి తిప్పవా? యాంటీనా కదా. నన్ను ముట్టుకుంటావేంటి? సారీ యాంటీనాకి నీకు తేడా కనిపించలేదు. బుద్ధిదా నీకు అసలుకి? వెళ్ళిపో. మా ఇంటికి వచ్చి బుద్ధిందో నన్ను అడుగుతుంటే యాంటీనా తిరిగేసి పొడి చేశానంటే. ఓ అబ్బో ఇంతకన్నా పెద్ద యాంటీనా చూసావులే. లింగు లింగు మండి ఇంత యాంటీనా తీసుకొచ్చి పొడిచేస్తాడంట. ఈ సెండాలో ఏం లేకపోతున్నాను, కాముగా ఉండమని చెప్పాలి. ఎలాగోదని చెప్పారు కదా ఇలాంటి. ఆనందరా కుడి పక్క తిప్పు, ఎడ పక్క తిప్పు, ముందు తిప్పు, వెనక్కి తిప్పు, వెనక్కి. లేపు లేపు లేపు, అలా లేపు. ఒరేయ్ ఒరేయ్ దాన్ని నోరు మూసుకోమనండి రా. ఏం మాట్లాడుతుంది ఏమన్నా అర్థం అవుతుందా దానికి? డౌన్లో రెండు సీరేస్తాను డైనోసార్ లాగా. ఏమని కూర్చో. ఆనందరా కొద్ది పైకి లేపు. ఇక్కడే ఉంచుతాను, చూస్తే చూడండి అది మానేయండి అంతే. రే నాకు తెలియగలుగుతాను. మీరు అందరూ ఒకే టీవీ చూస్తున్నారు కదా. నువ్వు కుడి పక్క తిప్పమంటావు, ఆడు ఎడం పక్క తిప్పమంటాడు. ఆపండి అంటది. ఇది ఏంటి అర్థం కాదు నాకు. ఏంటండి మీ ఆయన అన్ని మాట్లాడుతున్నాడు? ఒక్కోసారి నిజాలు కూడా నిష్ఠూరంగానే ఉంటాయిలే అక్క. అక్క అనకే నీ చేత కూడా సెగుడీలు అమ్మించేస్తుంది. దరిద్రం వదిలిపోయింది. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. కరెంట్ పోయిందంటే కరెంటు పోతే పొగరాలు అవుతాయటండి. దొరికేసాడు రైడు. దొరికేసాడు. వస్తుందా? కరెంట్ పోయింది కదా. వస్తుందా టీవీ? ఇలా దేని దారి దాందే నీ దారి దీందే. ఇలా నీకు ప్రత్యేకించి చెప్పాలా నేను? ఎండిపోయిన డైనోసార్లా మొక్కం నువ్వు. ఇలా డార్లింగ్ రేపేమో మా పెళ్లి రోజు. వీళ్ళందరూ వచ్చి డిస్టర్బ్ చేశారు నాకు. అర్ధరాత్రి 12 గంటలకి ఏం చూస్తారా మీరు? ఆనందరా మంచి ప్రోగ్రామ్ అవుతుంది ఇప్పుడు. ఒరే గోపాలం నీకు తపేలం పగిలిపోద్దేమో అనుకుంటున్నావు. చూడు చూడు చూడు. నేనేం చేస్తానో తెలుసా? నీ మీద చెయ్యేస్తాను, నరికేస్తా. తరువాత నిన్ను ముద్దు పెట్టుకుంటాను. అది ముద్దెట్టుకుంటానండి. అంటే నాటకం అలాగే ఉంటది మరి. ఒరే ఆడికి ఇంకా పెళ్లి అవ్వలేదు, దాని మీద చెయ్యదు గాయడాడు. వెయ్యొచ్చు, వేయకూడదు. వెయ్యొచ్చు. అయ్యో అయ్యో చుట్టాలింటికి వచ్చే టీవీ గురించి చంపేసుకుని పొడి చేసుకున్నారు. చచ్చిపోయాడు. చచ్చిపోతే పోకరాలు ఆగిపోతాయి ఏంటంటే దేని దారితో అంతే. చూసావా ఇచ్చింది ఒక్క డైలాగ్ అయినా ఎలా వాడుకుంటున్నాడు. చచ్చిపోయినా కూడా దాన్ని వాడుకుంటున్నాడు. అయ్యో ఇప్పుడు మనం ఏం చేస్తామండి? పోలీసులు వచ్చి మనం తీసుకెళ్లిపోతారు. పారిపోవాలి అర్జెంట్ గా. టీవీ రావట్లే, కొంచెం యాంటీనా తిప్పు. టీవీ రావట్లేదు, యాంటీనా తిప్పాలా? పొడి చేస్తానే అనుకుంటున్నావు. ఇద్దరు చచ్చిపోయారు అక్కడ పొడుచుకుని. ఇంకా నీకు యాంటీనా తిప్పుతూ కూర్చోవాలి యాంటీనా. ఆడవాసం తగిలితే సార్ పైకి వచ్చాడు. ఆడవాసన కాదే, నీ దగ్గరికి వస్తే పేడ వాసన వస్తుంది. అర్జెంట్ గా పారిపోదాం. మరి టీవీ కావాలా నీకు? ఇదేనా? అదే. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.